Welcome to Bright Spark YouTube channel. Question number. Right? Equivalent. Equivalent exponential and polar forms of vector p plus j4 ఇచ్చారన్నమాట. How will you illustrate the vector means of diagram? Means of diagram. దీన్ని మన డయాగ్రామ్ లో ఎట్లా రిప్రజెంట్ చేస్తారని అడుగుతున్నాను. మన దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇలా అనుకుంటే మనం 3 plus j4 ఫార్ములా ఉంది కాబట్టి a plus jb ఫార్ములా బేసికల్ ఇది a అనుకుంటే ఈజ్వల్ 3 ఈజ్వల్ 4 రిజల్ట్ వెక్టర్ ఈజ్ దిస్ వన్ ఈజ్వల్ 3 plus j4 ఇది. తర్వాత దీనికి వచ్చేసి మనము ఏమడిగారు దట్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ అండ్ పొజిషన్ ఫార్ములా ఏమన్నారు. సపోజ్ మ్యాగ్నిట్యూడ్ రాద్దాం. a is equal to magnitude రాయాలంటే మన ఫార్ములా అంటే e is equal to a square plus b square under square root of this one. Angle theta is equal to tan inverse of b by a. ఆ విధంగా e is equal to b square plus 4 square under square root of it is equal 9 plus 16 whole square is equal 25 is equal to 5. ఇది theta అనుకో tan inverse of b is 4 by 3. That is equal 4 by 3 చేసాం అనుకో 3 1 3 1.3 వస్తుంది. ఇప్పుడు మనం దీని వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 53.1 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రాస్తే e is equal మ్యాగ్నిట్యూడ్ వచ్చింది 5 e పవర్ j 53.1 ఇది అవుతుంది అన్నమాట. అది వచ్చేసి నెక్స్ట్ పోలార్ ఫార్ములా వస్తే పోలార్ ఫార్ములా వచ్చేసి 5 యాంగిల్ ఆఫ్ 53.1 ఇది ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. A vector is represented by represented by 20 e power minus j 2 pi by 3 అన్నమాట. రైట్ ది vectors equivalent form of the vector and
illustrate by means of a vector diagram. Magnitude and positions of the vector. Magnitude and position of the vector of the above vector. ఇది అడిగారు. వచ్చిన ఏమి ఇచ్చారు? E is equal to 20 e power minus j 2 pi by 3. దీన్ని ఫస్ట్ కనుక్కున్నాం. 2 into pi అంటే 180 by 3 120 degrees. 100 degrees అన్నమాట. దీన్ని మనం ఎలా రాస్తాం? ఫస్ట్ ఏం అడిగాడు? వెక్టర్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ వెక్టర్ డయాగ్రామ్, మ్యాగ్నిట్యూడ్ అండ్ పొజిషన్. మ్యాగ్నిట్యూడ్ రాస్తాం. మన ఫార్ములా ఏంటి? E is equal to E1 is equal to E cos theta and J E sin theta. ఇది ఇక్కడ E is equal to 20 into cos minus కాబట్టి minus 120 plus J 20 into sin and of minus 120. ఇది ఏం రాసుకోవచ్చు? మైనస్ 120ని 360 చేస్తే 240 వస్తుంది. 240 అని రాసుకోవచ్చు. దీని ప్లేస్ ఇది రాసుకోవచ్చు అన్నమాట. దీని ఎట్లా రాస్తాం? 20 into cos of 240 plus J 20 into sin of 240. మనకు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ వచ్చినారు అన్నమాట. ఇప్పుడు 20 into ఎలా రాసుకోవచ్చు అంటే 240ని 180 plus 60 రాసుకోవచ్చు. రాసుకుంటే cos of 180 plus 60 plus J 20 into sin 180 plus 60 రాసుకుంటే మనకు ట్రిగ్నోమెట్రీలో ఆల్ సిల్వర్ టీ కప్ 90 180 270 360 ఈ విధంగా 180 ప్లస్ ఏదైనా కూడా మన అదే 180 ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా కూడా దాని ముందు ఉండేది వస్తుంది అన్నమాట. కాబట్టి 20 into cos 60 వస్తుంది ఇక్కడ. కానీ దాని సైన్ ఎలా ఉంటుందని చూడాలి. ఇక్కడ వచ్చేసి ఓన్లీ టీ అన్నారు. టీ అంటే క్యాన్ మాత్రం పాజిటివ్, క్యాన్ టీటా మాత్రమే, మిగతా అన్ని వచ్చేసి నెగిటివ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి minus 60 వస్తుంది. minus of 60 plus J 20 into ఇది కూడా అంతే. ఇప్పుడు 180 ప్లస్ కాబట్టి ఈ క్వాడ్రంట్ వస్తుంది. కాబట్టి సేమ్ వస్తుంది. 20 into sin minus 60 0 30 45 60 90 sin అయితే 0 1/2 1/2 √3/2 1 వస్తుంది. కాస్ అయితే దీనికి కాబట్టి వస్తుంది 1 √3/2 1/2 హాఫ్ 0. ఈ విధంగా మనము sin √3/2 20 into cos తీసుకున్నాం. ఫస్ట్ cos is equal to half minus 1/2 plus J 20 into √3/2 మైనస్ సైన్ మైనస్. అప్పుడు ఎంత వస్తుంది? -10 minus 17.32 that is equal minus 27.32 వస్తుంది.
ఇది మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఫస్ట్ ఇచ్చిందని మనం అరేంజ్ చేస్తాం. ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. ఈ ఈక్వల్ టు 20 ఇంటూ ఈ పవర్ మైనస్ జే 2/3 అని ఇచ్చారు. 2/3 వాల్యూ కనుక్కోవాలి. 120 వచ్చింది. ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ ఇస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాసుకుంటాం. సెకండ్ ఫార్మ్ ఈ ఈక్వల్ కాస్ థీటా ప్లస్ జే ఈ సైన్ థీటా అని రాసుకున్న తర్వాత 20 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ 120 ప్లస్ జే ఆఫ్ 20 ఇంటూ సైన్ 120. ఈ 120ని రాసుకుంటే 240 రాసుకోవచ్చు. 240 వచ్చేసి 180 ప్లస్ థీటా రాసుకోవచ్చు. టెక్నామిక్ ఆల్ సిల్వర్ టీకా ప్రకారం ఇక్కడ మైనస్ సైన్ వస్తుంది, ఇక్కడ మైనస్ సైన్ వస్తుంది. దీని వాల్యూ వచ్చేసి -√3/2, దీని వాల్యూ వచ్చేసి -1/2. కాబట్టి -10 -17.5 పెడుతుంది. ఇది మ్యాగ్నిట్యూడ్ ఈ విధంగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు థీటా కనుక్కోవాలి. మన థీటా ఈక్వల్ టు ఆల్రెడీ మనకు వచ్చేసి -120 degrees వచ్చింది. ఇది థీటా యాంగిల్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఏమన్నారు, పోలరైజేషన్ ఫామ్ చేయమన్నారు. ఓకే, ఆ విధంగా మనం వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి వచ్చింది ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ -27.32 run of -120 degrees. This is the answer. Okay, వెక్టార్ ఫామ్ లో ఇక్కడ మైనస్ సైన్ అన్నారు. -120 degrees అంటే ఇట్లా వస్తుంది. ఇది 120 degrees మైనస్ కాబట్టి ఇక్కడ వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు ఇది -27.32 యాంగిల్ వచ్చేసి 120 degrees. ఒకవేళ ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి మైనస్ వచ్చింది, అలాగే వచ్చేసి యాంగిల్ కూడా వచ్చేసి -120 -120 ఆర్ లేకుంటే +140 ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి -100 మ్యాగ్నిట్యూడ్ -27.32 ఈ విధంగా వెక్టార్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఓకే, add the following vectors given in rectangular form. అది A is equal to 16 plus J12, B is equal to -6 plus J 10.4. అడిషన్ చేద్దాం. A plus B is equal to 10 plus J12 plus -6 plus J 10.4. ఈ విధంగా ఇస్తే 16 -6 plus J 12 plus 10.4. ఇది ఇప్పుడు 10 plus J ఇది వచ్చేసి 10 plus 12 22.4 ఇది వస్తుంది అన్నమాట. A plus B is equal to ఇన్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలనుకో 10 square plus 22.4 whole square that is equal 100 plus suppose 23 అనుకున్నాం. 23 into 23 9 6 6 4 9 12 529 plus 529 square root of ఈ విధంగా అంటే 629 అవుతుంది అప్రాక్సిమేట్గా. 629 స్క్వేర్ రూట్ వేస్తే 25.3 సంథింగ్ వస్తుంది. 25 into 25 is equal to 625. సో 25.3 వస్తుంది అన్నమాట మ్యాగ్నిట్యూడ్. అలాగే టీటా tan ఇన్వర్స్ ఆఫ్ ఇది బై ఇది b బై a కాబట్టి 22.5/10
దీన్ని కూడా అప్రాక్సిమేట్ గా tan ఇన్వర్స్ ఆఫ్ 2.24 వస్తుంది. 2.24 అంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అంటే 65. ఇప్పుడు మనం ఏమనుకున్నాం 0, 30, 45, 60, 90 అనుకున్నాం కదా. సైన్ కాస్ tan 0, 1/2, 1/√2, √3/2, 1, 1, √3/2, 1/√2, √3/2, 1/√2, వచ్చేసి 1/2, ఇది వచ్చేసి 0. ఇప్పుడు వచ్చేసి మనకు ఇది వచ్చేసి సైన్ బై కాస్ కాబట్టి 0/1 0. ఇది వచ్చేసి సైన్ 1/2 √3. ఇక్కడ వచ్చేసి 1, ఇక్కడ వచ్చి 1/√3 ఇన్ఫినిటీ. దీని వాల్యూ 2.24 ఉంది. ఇది వచ్చేసి మనకి ఎంత అప్రాక్సిమేట్ గా ఇక్కడ 1 తర్వాత వస్తుంది 2.23 అంటే అందుకు కాబట్టి 1/√3 1/√3 √3 ఈక్వల్ టు 1.732. సో అప్రాక్సిమేట్ గా సంథింగ్ వస్తుంటే దీనికన్నా ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం వచ్చేసి 65 degrees వస్తుంది. 65.53 అంత వస్తుంది. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇది మనం రాసుకోవచ్చు 25.3 పోలార్ ఫామ్ లో వచ్చేసి 25.3 యాంగిల్ ఆఫ్ 65.53 అని రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ఆన్సర్. ఏం లేదు, ఇప్పుడు ఇచ్చిన ఏ వెక్టర్ ఇచ్చారు, బి వెక్టర్ ఇచ్చారు, ఏ ప్లస్ బి వేసాము. చేసిన తర్వాత ఇక్కడ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్లే కాబట్టి ఈ విధంగా వచ్చింది 10 + j 22.4 అనేది. దీనికి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నాం. పొలరైజేషన్ ఫామ్ లో పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. మ్యాగ్నిట్యూడ్ 10² + 22.4 హోల్ స్క్వేర్. థీటా కనుక్కోవాలంటే థీటా ఇస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 22.-4/10 22.24 వస్తుంది. 22 అంటే ఈ ప్రకారము అప్రాక్సిమేట్గా 65 degrees వస్తుంది. 65 degrees దాన్ని ఎలా అంటే పోలార్ ఫామ్ ఈ విధంగా వస్తుంది ఆన్సర్. ఓకే, polar form the following operation and express the final result in the polar form. Express the final result in the polar form. Polar form లోనే చెప్పాలి. 5 at an angle of 30 degrees plus 8 at an angle of -30 degrees. ఇక్కడ ఆపరేటర్ వచ్చేసి అడిషన్ ఉంది. అడిషన్ ఉన్నట్టు రెక్టాంగులర్ ఫామ్ కన్వర్ట్ చేసుకుంటే మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. రెక్టాంగులర్ ఫామ్ ఫార్ అడిషన్. అప్పుడు దీన్ని ఏం చేయాలి, a + j బీటా a + jb అనే ఫార్ములా తెచ్చుకోవాలంటే a is equal to e into cos theta, b is equal to e into sin theta. ఇది ఫార్ములా. ఇప్పుడు ఇది రెక్టాంగులర్ ఫామ్. అప్పుడు మనం ఈజీగా అడిషన్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ప్లస్ ఇచ్చారు కాబట్టి మనం a is equal to e అంటే 5, ఫస్ట్ దీని ఒకదానికి చేద్దాం, is equal to cos 30, b is equal to 5 into sin 30, that is equal to 5 into √3/2.
దిస్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 1/2 ఇది 2.5 వస్తుంది. ఇది వచ్చేసి root 3 is equal to 1.732 into 2 4 5 చేద్దాం 5 ఇచ్చారు కాబట్టి 5 చేస్తే 10 8.6 something వస్తుంది బై 2 దట్ ఈస్ 4.33. ఇది అంటే ఒక టర్మ్ వచ్చేసి E is equal to 4.33 ప్లస్ J 2.5 వచ్చింది మన ఆన్సర్. E1 అంటే దీని వాల్యూ వచ్చేసి ఇది వచ్చింది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం దీన్ని కూడా కనుక్కోవాలి. ఇది A1 B1 అనుకుంటే ఇది A2 is equal to E అంతా 8 cos minus 30. ఇప్పుడు B1 B2 is equal to 8 into sin minus 30. That is equal 8 into minus 30. వాల్యూ వచ్చేసి మైనస్ ఇంటూ minus root 3/2. That is equal 8 into minus 1/2. Is equal minus 4 ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేట్ వేసుకోవాలి. వచ్చేసి 4 క్యాన్సిల్ చేస్తే 1.732 into 4. ఇప్పుడు E2 is equal to E1 అయితే 6.928 ప్లస్ J మైనస్ -4 కాబట్టి -4. ఇది ఇప్పుడు ఏమన్నారు మనకు సమ్ చేయాలి కాబట్టి E1 వాల్యూ వచ్చేసి 4.33 ప్లస్ J 2.5. నెక్స్ట్ E2 వచ్చేసి 6.92 minus J4. ఇక్కడ కూడా మైనస్ అయింది కాబట్టి మైనస్ వస్తుందన్నమాట. మైనస్ వస్తుంది మైనస్ F4 వస్తుంది. ఇప్పుడు అడిషన్ చేయాలి కాబట్టి ఇప్పుడు E1 ప్లస్ అండ్ E2 అంటే E is equal to E1 plus E2 4.33 plus 6.92 minus J 2.5 minus 4. That is called 5, 12, 11.25 వస్తుంది. వచ్చేసి మైనస్ J 1.5 వస్తుంది. ఈజ్ ఈక్వల్ ఇది ఆన్సర్. ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే (11.25) whole square plus 1.5 whole square మైనస్ అని ఉంటుంది. నెంబర్ స్క్వేర్ కాబట్టి వెళ్ళిపోతుంది. దీన్ని చేస్తే అలాగే theta is equal to tan theta is equal to tan inverse of 1.5 minus of 1.25. That is called వచ్చేసి 11.36. this magnitude 11.36. ఇది వచ్చేసి 7.6 అట్లా వస్తుంది. దట్ ఈస్ ఆన్సర్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వరకు యూజ్ అవుతుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.